భారీగా ఐఏఎస్ల బదిలీలు 42 మందికి స్థానచలనం. 2 ఐపీఎస్లకు కూడా. విద్యుత్ శాఖకు రొనాల్డ్ రాస్, ఆర్థిక శాఖకు సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నులు ఎక్సైజ్కు ఎస్ఏఎం రిజ్వీ. త్వరలో మరికొన్ని బదిలీలట. సో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్స్, దాదాపు ఒక 42 మంది ఐఏఎస్ అధికారులకి స్థానచలనం, అంటే ఒక శాఖ నుంచి ఇంకొక శాఖకి బదిలీ చేయడం జరిగింది. ఇందులో కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. పలు కీలక శాఖలకు ఉన్నతాధికారులను మార్చింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న కొందరు ఐఏఎస్లకు పోస్టింగ్లు ఇచ్చింది. 2 ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 42 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పించారు. దేవాదాయ, చేనేత, జౌళి, హస్తకళల శాఖకు ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యను నియమించారు. సో శైలజా రామయ్యర్ ఎవరంటే శ్రీధర్బాబు గారి సతీమణి అనమాట ఆమె. సో ఆమెకి దేవాదాయ, చేనేత, జౌలి, హస్తకళల శాఖకి ముఖ్య కార్యదర్శిగా నియమించారట. వీటికి అదనంగా చేనేత, జౌలి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా కూడా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారట. మరి కొంత ఆ చేనేత, ఆ రంగానికి చెందిన కార్మికుల కోసం ఏమైనా ప్రయత్నం చేయాలా, నిధులు కేటాయించాలి, కొంత పారదర్శకంగా వ్యవహరించాలి. అండ్ దాంతోపాటు సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. సో మన బీహారీ ఐఏఎస్ గురించి మనం చాలామంది గురించి మాట్లాడాము. అందులో ఒకరు సందీప్ కుమార్ సుల్తానియా. ఈయన మీద కూడా పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఉన్నాయి. సరే మరీ సోమేష్ కుమారు, రజత్ కుమార్ లాగా కాకపోయినా ఈయన మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఈ గొర్రెల స్కామ్ దీంట్లో చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు, ఈ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేటందుకు పోయినా కూడా ఈయన సరిగ్గా రెస్పాండ్ అయ్యేటోడు కాదు. ఈయన మీద కూడా ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా చేసిరట. అదనంగా ప్రణాళికా శాఖ బాధ్యతలు కూడా అప్పగించిరట. వీటితో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కొత్త ఐఏఎస్ను నియమించే వరకు ఆ బాధ్యతల్లో కొనసాగాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారట. విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్ రాస్ను విద్యుత్ శాఖ కార్యదర్శిగా నియమించారు. సో పవర్ సెక్రటరీగా నియమించారనమాట. ఆ ప్లేస్లో రిజ్వీ ఉండే. సో అందులోకి రొనాల్డ్ రాస్ని తీసుకొచ్చారు. జెన్కో అండ్ ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారట. సో ఆ ప్లేస్లో రిజ్వీ ఉండే మొన్నటి వరకు. రవాణా శాఖ కమిషనర్గా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, హౌసింగ్ శాఖలకు కార్యదర్శిగా నియమించారట. అదనంగా రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్గా, సర్వే, సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్గా, భూభారతి ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా బాధ్యతలు అప్పగించారట. మొత్తం లిస్టు పెద్ద ఎత్తున చూడండి. కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతిని కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఐపీఎస్ అధికారుల్లో ఏవి రంగనాథ్ను జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్గా నియమించారట. ఈయన రంగనాథ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ కేయూ విద్యార్థుల మీద 3rd డిగ్రీ ప్రయోగించింది కదా, ఆయన కంటిన్యూ అవుతున్నాడు మంచిగా. ఈ స్థానంలో కొనసాగుతున్న న్యాలకొండ ప్రకాష్ రెడ్డిని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేసిరట. ప్రస్తుతం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న కె రమేష్ బాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారట. మొత్తంగా ఒకే విడతలో 44 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న వికాస్ రాజ్, అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న లోకేష్ కుమార్లను కూడా మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలో మరికొందరు ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో బేసిక్గా ఈ పోస్టింగ్లు కానీ బదిలీలు కానీ ఎట్లుంటాయంటే, ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులని ఫస్ట్ పొజిషన్లో పెట్టుకుంటారు ఆయా శాఖలు. ఎందుకంటే అది ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టు పరిపాలన ఏ రకంగానైతే ముందుకెళ్తుందో, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఏ అధికారి అయితే ఆ శాఖకు పనిచేయగలుగుతారో వాళ్ళని నియమించుకుంటారు. సో ఇది జనరల్గా ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏ పొజిషన్లో ఎవరిని నియమించాలన్నది ఇక్కడ కీలకమైన విషయం. వీళ్ళంతా అన్నమాటిగా ఆమ్రపాలి కాటా జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ హెచ్ఎండిఏకు ఉండే ఆమె ప్రస్తుతం ఆమెని జిహెచ్ఎంసీ కమిషనర్ చేసిరు అదనంగా. సో అదనపు బాధ్యతలు అప్పగించారు. హరిచందన దాసరి వెయిటింగ్లో ఉండే ఆమె నల్గొండ కలెక్టర్గా ఉండే మొన్నటిదాకా ఆమెని మొన్న మార్చిన దాంట్లో కలెక్టర్గా వేరే ఆయన నియమించడంతో ఆమె వెయిటింగ్లో ఉన్నది. సో వెయిటింగ్ తర్వాత ఇప్పుడు ఆమెకి ప్రత్యేక కార్యదర్శి రహదారులు అండ్ భవనాలు, రోడ్లు భవనాల శాఖ సెక్రటరీగా ఆమెను నియమించడం జరిగింది. ఇంక ఇందులో కొత్తగా మనకి ఎక్కువగా వార్తల్లో ఉండే వాళ్ళ విషయానికి వస్తే
వీళ్ళే మనకు ప్రధానంగా కనిపించేది. సందీప్ కుమార్ సుల్తానియా ముఖ్య కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాకు ఉండే. ఇప్పుడు ఆయన్ని దాని నుంచి పక్కన పెట్టి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అండ్ ప్రణాళిక సంఘానికి అదనపు కార్యదర్శిగా ఆయన నియమించడం జరిగింది. సో అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రణాళిక సంఘానికి సంబంధించి.